ఒక పెద్ద మనిషి నీ ముందు ఉంటే ఆ పెద్ద మనిషి ముందు నీ భార్యనే కానీ, నీ భర్తను కానీ, నీ పిల్లల్ని కానీ, నీ కొడుకునే కానీ, కోడలనే కానీ ఏ మాట పడితే ఆ మాట అనేస్తావా? చెప్పండి, అంటావా? ఎందుకు? ఎందుకేంటి? ఆయన వింటున్నాడు. పెద్ద మనిషి ఎదురుగున్నాడు. అంత పెద్ద మనిషి ముందు ఎట్లాగా మాట్లాడతాం ఎట్లాంటి మాట? ఒక మనిషి నీ ఎదురుగా ఉన్నప్పుడే ఆ మాట నువ్వు మాట్లాడలేవే, మరి దేవాతి దేవుడే నీ ముందు వెనక ఆవరించి ఉన్నాడు అనే సంగతి నీవు గ్రహింపుకు వచ్చినప్పుడు ఏ మాట పడితే ఆ మాట నోట్లోంచి బయటకు వస్తుందా? ఎట్లా పడితే అట్లా మాట్లాడతావా? నీ పక్క వాళ్ళతో, నీ పొరుగు వాళ్ళతో, కొడుకుతో, కోడలతో, అత్తతో, మామతో ఎట్లా పడితే అట్లా మాట్లాడతావా? మాట్లాడలేవు. మరి ఎందుకు మాట్లాడుతున్నారు మనుషులు ఎట్లాగంటే గ్రహింపు లేక, దేవుడు వింటున్నాడు అనే స్పృహ లేక.